పెద్ది సినిమాకి అన్ని నంబర్లు కూడా పెద్దవే అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా రచ్చరచ్చ చేస్తున్నారు. అసలు ఏ విషయంలో ఇదంతా కూడా? ఖచ్చితంగా 'పెద్ది' సినిమాకి ఎంత మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం ఇండియా వైడ్‌గా కూడా ఈ సినిమా మంచి బిజినెస్‌కి స్కోప్ ఉన్న ఫిల్మ్ అనమాట. ఖచ్చితంగా ఈ సినిమా రెవెన్యూ తర్వాత ఎంతొస్తుంది ఏంటనేది తెలీదు గానీ, ముందుగా దీని ఓటీటీ హక్కులు గానీ, మ్యూజిక్ రైట్స్ కానీ భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఏ నెంబర్ చూసినా కూడా అన్ని సినిమాల కన్నా ఎక్కువ రేట్లే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఓటీటీ డీల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వారు తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఇప్పటికే 130 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సినిమా ఒకవేళ వచ్చిన తర్వాత హిట్ అయితే ఇంకొక 20 కోట్లు పెంచే ఈ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారనమాట. ఆల్రెడీ డీల్ అయితే అయిపోయింది. అది అఫీషియల్‌గా ఇంకా వాళ్ళు పోస్టర్ అయితే ఇంతకు అయిందని చెప్పలేదు కానీ, ఎందుకంటే ఏ సినిమా నిర్మాతలు కూడా ఇంతకు అయింది అని చెప్పరు. మరి అది ఒక లోపల సర్కిల్స్ నుంచే బయటకు వస్తుందన్నమాట ఒక నెంబర్ అనేది. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డీల్ అంత అయితే ఇంకా సినిమా హిట్ అయిందంటే ఖచ్చితంగా ఒక 20 కోట్లు పైపెచ్చే ఉండేటట్టుగా చూసుకుంటున్నారు. మరి ఇంకా మ్యూజిక్ హక్కులు కూడా దాదాపుగా 35 కోట్ల పైనే ఉంటుంది. అది టీ సిరీస్ వాళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మరి ఖచ్చితంగా ఇక మ్యూజిక్ కానీ, అటు శాటిలైట్ హక్కులు కూడా ఎటు చూసినా అన్ని విధాలా దీనికి లాభాలే కనపడుతున్నాయి. ఈ సినిమాకి అయిన ఖర్చు దాదాపుగా 300 కోట్లు. మరి అది థియేటర్కల్గా కాకుండా నాన్ థియేటర్కల్గా 200 కోట్లు వచ్చినాయి అంటే ఈ సినిమాకి ఎంత రేంజ్లో బజ్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పటికే ఇంత బిజినెస్ అయిపోయింది. ఇంకా థియేటర్ దగ్గర ఒక 200 కోట్లు బిజినెస్ ఎలాగో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నిర్మాతకి 400 కోట్లు అంటే 300 కోట్లు పెట్టుబడికి 100 కోట్లు ఇక లాభమే కనపడుతుంది. మరి అంత లాభం రావాలి కూడా, ఎందుకంటే ఎక్కడ అమ్మినా కూడా దానికి ఎక్కువ లాభం వస్తేనే నిర్మాత ఇప్పుడు 400 పెట్టినా 300 కోట్లు పెట్టినా వాళ్ళకి లాభాలు కనిపించేది. థియేటర్ల దగ్గర అది డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాత టెన్షన్, అది ఎంత కమ్మారు, ఎంతకు వచ్చింది ఏంటనేది. కానీ సినిమాకి రిలీజ్కి ముందుగా ఎంత కమ్మారు అనేదే ఆ నిర్మాతల గొప్పతనం అనమాట. ఇప్పుడు అందరూ కూడా ఓటీటీ అనేది ఒక ధైర్యం ఇస్తుంది నిర్మాతలకి. ఇదివరకు ఏంటంటే సినిమా వచ్చి దాని ప్రింట్ అంతా బయటికి రావాలి సీడీల్లో కానీ, అట్లా తర్వాత యూట్యూబ్లో కానీ, తర్వాత ఎట్లానో చూసి వచ్చేది. ఇప్పుడు ఓటీటీ అనేది ఒక ధైర్యం ఇస్తుంది అనమాట. ఒక 20 కోట్లు ఖర్చు పెట్టినా, అటు నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళకి ఓటీటీలో సగం డబ్బులు అనేవి వచ్చేస్తున్నాయి. ఇంకెంతన్నా ఖర్చు పెట్టడానికి కూడా పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ రెడీగా ఉన్నారు. మరి ఈ సినిమాతో వెంకట సతీష్ కిలారు అనే ఆయన నిర్మాతగా మారారనమాట, వృద్ధి సినిమాస్ అనే దాంతో. వాళ్ళతో పార్ట్నర్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ బాగా ఇన్వెస్ట్ చేసి పెద్ద మీద అయితే బుచ్చిబాబు గారు నమ్మి చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టిన డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా గ్లోబల్ స్టార్ చేతిలో ఉన్నప్పుడు ఇంకా ఎలా ఉంటుంది ఆ కాన్సెప్ట్, దానికి మార్కెట్ కానీ ఓపెనింగ్స్ కానీ ఎట్లా ఉంటాయని చెప్పి అందరూ ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు. అండ్ సోషల్ మీడియా పరంగా కానీ, నార్మల్గా కానీ ఎక్కడ చూసినా కూడా గ్రౌండ్ లెవెల్ బజ్ అనేది చాలా బాగుందనమాట. రాబోయే అప్కమింగ్ సినిమాస్లో టాప్ 3 మూవీస్లో పెద్ద కూడా ఉంటాం మనం చూసుకోవచ్చు. మరి బుచ్చిబాబు గారు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు, ఆ ఫస్ట్ షాట్లో కొట్టిన విధంగా సినిమా మొత్తం కూడా అదే లెవెల్లో వెళ్తుందా, లేకపోతే ఎక్కడన్నా తడబడుతుందా అనేది మరి సినిమా వచ్చినాక చూడాల్సిందే. మరి అంతవరకు ఈ బిజినెస్ లెక్కలు అనేవి జరుగుతూ ఉంటాయి, ఇంకా ఇవి పెరగచ్చు కూడా. మరి ఇప్పటికైతే అన్ని పెద్ద నెంబర్లే, మరి ఇంకా వచ్చేవి కూడా అన్ని పెద్ద నెంబర్లే ఉండబోతున్నాయి అన్నమాట.